ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పల్లవి, సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావా? సెలెక్ట్ చేసుకుంది మామా. నేనే దగ్గరుండి సెలెక్ట్ చేయించగా. చూడమ్మా పల్లవి, సింగర్కి అన్నిటికంటే ముఖ్యంగా గాత్రం మంచిగుండాలి. నువ్వు పాట వాడినప్పుడు నీ పాట విన్నాను కదా, మీ అమ్మ చెప్పిన దానికంటే కూడా చాలా మంచిగుంది. మామా మరి నా వాయిస్? నీ వాయిస్కు నీకు పేరు పెట్టేటోళ్ళు ఎవరైనా ఉన్నారా మామా? థ్యాంక్ యూ. చూడమ్మా, ఏ పాట అయినా కూడా మొదలు పెట్టేటప్పుడు లో పిచ్లో ఎత్తుకోవాలి. షురూ చేయి. ఏయ్, నేను ఇక్కడ పాట పాడుతున్నానని తెలియట్లేదా? ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? హలో, నీ పాట నీది, నా మ్యూజిక్ నాది. నువ్వు పాడుతుంటే నేనేమైనా డిస్టర్బ్ అయ్యానా? చూడు. ఏ ఆపు. ఏంటి సార్, మీరేనా చెప్పండి. చూడండి, నేను పాట పాడుతుంటే సౌండ్ చేస్తుంది. కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. మామా, ఈ అమ్మాయి పాట పాడడానికి పనికిరాదు. పంపించే. ఇదిగో. ఓయ్, నాకేం చూపించదు, నాకు నచ్చదు. ఇక్కడ మ్యూజిక్ వాయిస్తుంటేనే డిస్టర్బ్ అయిపోతున్నావు. రేపు ఆడిటోరియంలో ఎంతో మంది ఉంటారు. క్లాప్స్ కొడతారు, విజిల్స్ వేస్తారు. అప్పుడు కూడా ఇలానే డిస్టర్బ్ అయ్యానంటావా? పొమ్మంటారు. సార్, ఈ పాప చాలా ఎక్స్ట్రా చేస్తుంది సార్. ముందే ఆ పిల్ల ఎక్స్ట్రా, ఇప్పుడు ఎక్స్ట్రా డ్రామా జూనియర్స్. అయినా కూడా తనేం కావాలనేం డిస్టర్బ్ చేయలేదమ్మా. నేనే అట్లా చేయమని చెప్పిన. మీరా? ఎందుకు సార్? పాట వాడేటప్పుడు చుట్టూ ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా కూడా, ఎవరు ఎసంటి డిస్టర్బెన్స్ చేసినా కూడా మన కాన్సన్ట్రేషన్ మొత్తము పాట మీదనే ఉండాలి. అప్పుడే దాని మీద మనకు గ్రిప్ వస్తుంది. నీ పక్క పంటి సౌండ్ వస్తుందని ఇట్లా డిస్టర్బ్ అయిపోతే కష్టం కదమ్మా. విన్నావా? జూనియర్ అని నన్ను కామెంట్ చేయడం కాదు. ఈ జూనియర్ కూడా నీ ప్రాక్టీస్ కి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని క్యాచ్ చేయి. అలాగే మేడం, తప్పకుండా. ఎక్స్ట్రా వద్దు, పాట స్టార్ట్ చేయి. పర్వాలేదు మామా, మన ట్రైనింగ్ లో పిల్ల బాగా రెడీ అవుతుంది. నేను పిల్లనా? మరి అమ్మమ్మ అని పిలవనా? సరే సార్, నేను కాలేజ్కి బయలుదేరుతాను. నేను డ్రాప్ చేయనా? ఏం అవసరం లేదు మేడం.